ఒప్పందం అమలు చేయాలి. రైతు సంఘం చేసుకున్న ఒప్పందం అమలు చేయాలి. ప్రభుత్వ మద్దతు కొనుగోలు చేయాలి. దోపిడీ అరికట్టాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం మండ్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ధర్నా చేస్తుంది. ఎందుకంటే మరి ఈ నెల 1వ తేదీన, 8వ తేదీన, 15వ తేదీన వివిధ సందర్భాల్లో రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలో జిల్లా వ్యాప్తంగా రైతాంగం పాల్గొని మాకు మద్దతు ధర ఇవ్వండి, ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా దాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి జరిగిన ఉద్యమంలో గౌరవ కలెక్టర్ గారు కానీ, సబ్ కలెక్టర్ గారు కానీ మరి ఈరోజు వారు ఇచ్చిన హామీని అమలు చేయకుండా మిల్లర్లు దోపిడీ చేస్తున్న నేపథ్యంలో మొన్నను గత మంగళవారం నాడు ఆలకొండలో ఎస్ఎల్ఆర్ మిల్లు దగ్గర ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధులు ఆ మండలంలో ఉన్న రైస్ మిల్లర్స్తో కలిపి చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో వాళ్ళ బాధలు వాళ్ళకు చెప్పారు. రైతు పండిస్తున్న సంపద రకం అయిపోతుంది కనుక మరి మంచి ధాన్యానికి మీరు ప్రభుత్వ మద్దతు ప్రకారంగా నిబంధనల ప్రకారం పెంచాలని చెప్పి అడిగాం. అప్పుడు అది కాదు ఇది కాదు ఒక యావరేజ్ చేసుకుందాం అని చెప్పి 82 కేసులు ఒప్పుకున్నారు. ఈరోజు రైతు కూడా ఆటంకపడుతూ గట్టిగా అడిగి సొంత మండికి 80 కేసులకి 81 కేసులు తీసుకున్నారు. ఒప్పందాన్ని తోడ్పడుస్తూ 84 కేసులు అడుగుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఖండిస్తుంది. అవసరం వస్తే నిరాహార దీక్ష కూడా చేస్తుందని హెచ్చరిస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా దళారులు మిల్లర్లు ఒకటైపోయి రైతులు దోసుకోవడానికి సిద్ధమవుతున్నారు. వాస్తవానికి దళారులు పెంచి పోషిస్తున్నది, వాళ్ళ ఏజెంట్లు పెంచి పోషిస్తున్నది మిల్లర్లు మాత్రమే అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు డీజిల్ అయిపోయి కనుక ట్రక్ షీట్ ఎక్కడ తగ్గడం లేదు రైతువి. కానీ ఉన్న పాలంగా మిల్లర్ల దగ్గర స్టాక్ పెరిగిపోతూ ఉంది. ఎలా పెరిగిపోతుందో దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా మరి వాళ్ళు అధికారులు స్టాక్ పెంచుకుంటున్నారు. డీజిల్ కట్టిన వెంటనే వాళ్ళకు అనుకూలమైన టెక్నికల్ ఎక్స్టెన్స్ ద్వారా వారు ఈ పద్ధతిలో ట్రక్ షీట్లు జనరేట్ చేసేసి రాత్రుల పూట ఈ ట్రక్ షీట్లు జనరేట్ చేసేసి రైతుకి అన్యాయం చేస్తున్నారు. రైతు ఉదయం వెళ్ళి ఆర్ఎస్కేల దగ్గర చూస్తే ఎక్కడ కూడా ఏ మిల్లు కూడా కనిపించట్లేదు. ఈ విధంగా దొడ్డిదారిన తప్పుడు మార్గాలు చేస్తున్న ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఖండిస్తుంది. అధికారులారా మా యొక్క విజ్ఞప్తులు వినండి. మరి ఈ దోపిడీని అరికట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ తరఫున గత మంగళవారం నాడు ఆలకొండలో జరిగిన ఒప్పందాన్ని మిల్లర్స్ అమలు చేయకపోతే మేము నిరాహార దీక్షకు వెనుకాడని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దీనిపైన ఎట్టి పరిస్థితులు కూడా రైతు చేస్తున్న కష్టపడి పండిస్తున్న ధాన్యానికి మద్దతు ధర ప్రభుత్వం చెప్తున్నా అమలు చేయకపోతే వీళ్ళ మీద మళ్ళీ ప్రభుత్వ విధానం అనుగుణంగా 80 కేజీలకు ఒక గింజ కూడా ఇవ్వకుండా మేము పోరాటం సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.